ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇదిగో ఈ మహాతల్లి ఉంది కదా, ఆమె తప్పించుకోవడం కోసం మీ అన్నయ్యని కోర్టులో దోషిగా నిరూపించింది. ఆయన్ని జైలుకి పంపించి ఏమీ తెలియని అమాయకురాల్లాగా వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఇంకా ఏ మొహం పెట్టుకుని ఇంటికి వచ్చావు? ఇంకా నీకు ఇక్కడ ఎవరున్నారని వచ్చావు? చచ్చిపోయారు. ఈ రోజుతో నీ అనుకున్న వాళ్ళందరూ చచ్చారు. వెళ్ళిపో, నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపో. నువ్వు మళ్ళీ నా కంటికి కనబడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. మెడ పట్టుకుని బయటకి గెంటేయమంటావా? అక్క దయచేసి ఆగు. ఏంటి ఆవేశం? ఆవేశం కాదు లీలా, ఈవిడ గారు చేసిన పనికి నా గుండెల్లోంచి వస్తున్న ఆక్రోశం. సొంత చెల్లెల్లాగా చూసుకున్నాను, అయినా కూడా దీని బుద్ధి చూపించింది. వెళ్ళిపో, నీకే మాత్రం సిగ్గు సెరవున్నా మళ్ళీ ఈ ఇంటికి రాకు. పద్మావతి, అన్నయ్యకి అలా జరిగేసరికి అమ్మ చాలా బాధలో ఉండాలా మాట్లాడుతుంది. అవే పట్టించుకోకు ప్లీజ్. తన బాధలో అర్థం ఉంది ఆదిత్య, కానీ అందులో నా తప్పే ఉంది. నీ తప్పేం లేదని నాకు తెలుసు, కానీ అమ్మకి తెలియదు కదా. మనమే అమ్మ కోపం తగ్గాక అర్థమయ్యేలా చెప్దాం. నువ్వు ఇక్కడ ఉండు, నేను అమ్మని కాల్ చేసి వస్తాను. పద్మావతి ఎక్కడికి వెళ్ళింది? అమ్మన్న మాటలకి నిజంగానే హర్ట్ అయిందా? ఈ రోజు నుంచి తనకి ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు.
ఈ ఇంటి నుంచి శాశ్వతంగా తనని ఇంటి నుంచి బయటికి పంపిస్తున్నాను. సంపత్తిని చంపింది నేను కాదు, మా బావ కేశవ్ గారు. కేవలం మా ఆదిత్య ఇష్టపడ్డాడనే ఒకే ఒక కారణంతో నిన్ను అభిమానించాను. తన జీవితంలోకి నువ్వు వస్తే మా కుటుంబం బాగుంటుందని నా బిడ్డ చెప్తేనే నిన్ను ఆరాధించాను. పద్మావతి ఫోన్ తీసుకెళ్ళలేదనుకుంటా. పద్మావతి బామ్మగారింటికే వెళ్ళుంటుంది. ఈరోజు అన్నయ్య గారు పద్మావతి కోర్టుకు వెళ్తారని చెప్పింది నందిని. కానీ ఏం జరిగింది అని ఎంతవరకు చెప్పలేదేంటి? ఒకసారి నందినికి ఫోన్ చేస్తే అమ్మా నందిని. హలో అత్తయ్య. ఏంటమ్మా మీ నాన్నగారి గురించి గాని పద్మావతి గురించి గాని మళ్ళీ ఏం చెప్పలేదేంటి? కోర్టు నుంచి వచ్చారా వాళ్ళు? ఏమన్నారంటే జడ్జి గారు? నాన్న జైలుకి వెళ్ళారత్తయ్య. ఏంటమ్మా ఏంటమ్మా నువ్వు చెప్పేది? కేశవ్ అన్నయ్య జైలుకి వెళ్ళాడా? ఎందుకు? ఇదిగో ఈ మహాతల్లి ఉంది కదా, ఆమె తప్పించుకోవడం కోసం మీ అన్నయ్యని కోర్టులో దోషిగా నిరూపించింది. ఎందుకు ఎందుకు నా భర్తని జైలుకు పంపించేస్తున్నావు? అది అత్తయ్య జరిగింది. భగవంతుడా, ఏంటి నందిని ఇలా జరిగింది? సరే ఉండు, నేను ఇప్పుడే వస్తున్నాను, వచ్చాక మాట్లాడదాం. సరే.
వంశీ వంశీ పద. ఎక్కడికమ్మా? నందిని ఇంటికి. దానింటికి నేను రావడం ఏంటి? ఆయన నిన్ను వెళ్ళొద్దని చెప్పాను కదా. మనిషినే వద్దు అనుకున్నాక ఇంకా ఇంటికి వెళ్ళడం ఎందుకు? వంశీ కూల్. ఆవిడేం చెప్తారో పూర్తిగా వినకుండా అలా ఆవేశపడతావేంటి? ఓకే, ఆయన ఇప్పుడు అంత అర్జెంటుగా వెళ్ళేంత కొంపలే మునిగిపోయాంట. మీ మావయ్య గారిని జైలుకు తీసుకువెళ్తున్నారంట. ఏంటి, జైలుకి తీసుకెళ్లారా? జైలుకి తీసుకెళ్లారంటే బాధపడాల్సింది పోయి అలా సంతోషపడతావేంట్రా? ఇందులో బాధపడ్డానికి ఏముందమ్మా? తప్పు చేయటం మనకు కొత్తేమో కానీ కేశవ కాదు కదా. ఆయన పాపం పండింది, అందుకే శిక్ష కూడా పడింది. శిక్ష పడ్డ వాళ్ళని జైలు కాకపోతే జైలర్ సినిమాకి తీసుకెళ్తారా? ఈ మాత్రం దానికి నువ్వు అంత కంగారు పడిపోవాలా అమ్మా? ఆయన జైలుకు వెళ్ళటం నీకు చిన్న విషయం కావచ్చు, కానీ నాకు అది చాలా పెద్ద విషయం. ఒక వియ్యంకురాలిగా వాళ్లకు ఇలాంటి టైంలో అండగా ఉండి ధైర్యం చెప్పటం మన బాధ్యత. పద వెళ్ళొద్దాం. ఏంటి, ఆ ఇంటికా? నేనా? చచ్చినారాను. నువ్వు వెళ్ళొద్దు. నీ భార్యను చూడ్డానికి వెళ్ళొద్దు అనడానికి నీకు అధికారం ఉండొచ్చేమో, కానీ మా వదిని చూడ్డానికి వెళ్ళొద్దు అనడానికి నీకు ఏ అధికారం లేదు. నువ్వు రాకపోయినా నేను వెళ్తాను. అక్కకేం కాదు, నువ్వు అనవసరంగా కంగారు పడుకో. కంగారు పడకుండా ఎలా ఉండను శ్వేత? కోర్టులో ఏం జరిగిందో ఏంటో ఒకసారి నా మనవరాలికి ఫోన్ చేసి కనుక్కో. నాను ఇదివరకే చేశాను బామ్మా, కానీ ఫోన్ ఎత్తటం లేదు. అవును బామ్మ, ఫోన్ చేసినా కట్ చేస్తోంది. ఒకవేళ ఇంకా కేసు పూర్తి కాలేదేమో బామ్మ. అక్క లోపలే ఉండుంటుంది, అందుకే ఫోన్ తీయట్లేదేమో. మరి మనమే అక్కడికి వెళదామా? నా మనవరాలికి ఏమైందో అని చాలా భయంగా ఉందమ్మా. బామ్మ వాళ్ళు నా గురించి టెన్షన్ పడుతున్నట్టున్నారు. ఇప్పుడు మహాలక్ష్మక్క ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిందని తెలిస్తే తట్టుకోలేరు. అందుకే వీళ్ళకి చెప్పొద్దు. బామ్మ, అక్క అమ్మా పద్మావతి, నీకేం కాలేదు కదా? నీ కోర్టులో శిక్ష ఏం పడలేదు కదా? చర్చి గారు నన్ను నిర్దోషిగా భావించి విడుదల చేశారు బామ్మ. చెప్పానా బామ్మ? నేను చెప్పానా అక్కకేం కాదు అని? నువ్వే అనవసరంగా కంగారు పడ్డావు. ఆ దేవుడి దయ వల్ల అంతా మంచి జరిగిందమ్మా. ఒక్కదానివే వచ్చేసినావు, ఎందుకు ఆదిత్యబాబు ఎక్కడమ్మా? ఇక్కడ ఏటి బాబు ఆ సమట్లో? మీ పద్మావతి చేసిన పనికి ఊరంతా జల్లెడ పట్టాల్సి వచ్చింది. మా పద్మావతి ఏం చేసింది ఆదిత్య బాబు? ఏం చేసిందా? చెప్పా పెట్టకుండా ఇంటి దగ్గర నుంచి వచ్చేసింది. అరే, అమ్మ ఏదో కోపంలో ఒక మాట అంటే ఇలా వచ్చేయడమేనా పద్మావతి? కొంచెమైనా ఆలోచించక్కర్లేదా?
ఏ భార్య అయినా తన భర్తకి శిక్ష పడిందంటే ఎలా తట్టుకుంటుంది? ఆ మాత్రం కూడా ఆలోచించవా? వస్తే వచ్చావు, కనీసం నాకు మాట అయినా చెప్పాలి కదా. నీకోసం ఊరంతా పిచ్చోళ్ళ తిరిగాను. సారీ ఆదిత్య, అక్కని ఇంకా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే వచ్చేసాను. అక్కకి ఇష్టం లేకపోవడం ఏంటి? అసలు నువ్వు వచ్చేయడం ఏంటి? ఏం జరిగిందమ్మా? కేశవ గారు జైలుకు వెళ్ళారంటున్నారేమిటి? అవును బామ్మ, జడ్జి గారు అన్నయ్యకి 14 రోజులు రిమాండ్ విధించారు. ఏటి రిమాండ్ విధించినారా? కానీ ఎందుకు? మేడం, సంపత్ను చంపింది నేను కాదు, మా బావ కేశవ్ గారు. అతను సంపత్ను చంపటం నేను నా కళ్ళారా చూశాను. ఈ విషయం నేను ఇంట్లో చెప్తే నేరం నన్ను ఒప్పుకోమని ఒత్తిడి చేశారు. ఈ కొరియర్లో ఉన్న ఆయుధమే ఆధారం. నిజాన్ని దాచిపెట్టి కేసును తప్పుదోవ పట్టించాలని చూస్తున్న కేశవ్కి 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఈ కేసును వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేస్తున్నాను. ఈ రోజు నుంచి తనకి ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు. ఈ ఇంటి నుంచి శాశ్వతంగా తనని ఇంటి నుంచి బయటికి పంపిస్తున్నాను. ఏంటి ఆదిత్య ఇది? నీ కుటుంబం కోసం అంత చేసిన నా మనవరాల్ని ఇంతలా అవమానిస్తారా? ఎవరో లెటర్ పంపిస్తే దానికి పద్మావతి ఏం చేస్తుంది? ఉండు, నేను ఇప్పుడే వెళ్ళి మహాలక్ష్మి గారిని నిలదీసి వస్తాను. నా మనవరాలి మొహం మీద ఎలా తలుపేస్తుందో కడిగేసి వస్తాను. బామ్మ వద్దు. ఎందుకొద్దమ్మా, ఎందుకొద్దు? నిన్నింత దారుణంగా మాటలంటుంటే చూస్తూ ఊరుకోవాలా? అక్క బాధలో ఉండి అలా మాట్లాడిందే తప్ప నా మీద కోపంతో కాదు బామ్మ. ఎలా మాట్లాడినా మాట మనసుకి తగులుతుంది కదమ్మా. అందుకే నేను వద్దు అంటున్నాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి గొడవ చేస్తే అసలే బాధలో ఉన్న అక్క ఇంకా బాధపడుతుంది. ఇంకా అక్కను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే వెళ్ళిపోనగానే వచ్చేసాను. మళ్ళీ తను రమ్మనేంత వరకు నేను వెళ్ళను. మీరు వెళ్ళకండి. అంటే ఇక్కడే ఉండిపోతావా? ఉండాలి ఆదిత్య. కనీసం అక్క కోపం తగ్గే వరకైనా నేను ఇక్కడే ఉండాలి, తప్పదు. ఈ టైంలో నువ్వు నా పక్కన ఉండడం కన్నా అక్క దగ్గర ఉండటమే మంచిది. వెళ్ళు, వెళ్ళి అక్కకి ధైర్యం చెప్పు. వెళ్ళు ఆదిత్య. సరే. ఏంటక్క ఇది? ఎందుకు నీ జీవితంలోనే ఇన్ని కష్టాలు? ఒక సమస్య తీరిపోయింది అని సంతోషించేలోగానే ఇంకో సమస్య వచ్చి పడుతుందేంటక్క? ఏం పర్లేదు శ్వేత, ఆ దేవుడు నాకు ఎన్ని కష్టాలు పెట్టినా భరిస్తాను తప్ప బాధపడను.
పరిస్థితుల్ని చూస్తుంటే ఎవరో కావాలనే ఇదంతా చేస్తున్నారనిపిస్తోంది. అది ఎవరైనా సరే పట్టుకుంటాను, పట్టుకొని తీరుతాను. నిజమేంటో తెలియకుండా ఒక మనిషి మీద నిందలు వేయటం అంత మంచిది కాదు. అవి నిందలు కాదండి, నిజాలు. అక్క మాటలు బాధలోంచొచ్చినవని మీరనుకుంటున్నారు, కానీ అవి మోసపోయిన గుండెల్లోంచొచ్చిన అగ్నిజ్వాలలని నేననుకుంటున్నా. నిజంగానే తను మోసం చేయకుండా ఉంటే సంపత్ని చంపిన ఆయుధాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసుండేది. కానీ అలా చేయలేదు. ఎందుకు? ఆ ఆయుధాన్ని బావగారు దాయటం ఒక్క పద్మావతికి మాత్రమే తెలుసు. మరి అలాంటప్పుడు ఆ ఆయుధాన్ని ఇంకెవరో ఎందుకు తీస్తారు? తీస్తే గీస్తే తనే తీయాలి కదా.